వాడు అనేక దేశాలు తిరిగి అనేకమైనటువంటి వస్త్రధారణ ఇప్పుడు జింబాబ్వేలో ఒకలా ఉంటారు, కెన్యాలో ఒకలా ఉంటారు, టాంజానియాలో ఒకలా ఉంటారు. అంటే అక్కడ వాళ్ళ వస్త్రధారణ అది. అంటే గిరిజనులు ఒక రకమైనటువంటి వాళ్ళు వేసుకునే వస్త్రధారణ కొంతమంది గిరిజనులు పైన టాప్ వేసుకుని ఆడవాళ్ళు కేవలం స్తన్యాలు కనపడుతుంటే అంటే ఓపెన్గానే ఉంటారు వాళ్ళు గిరిజనులు. అంటే వాళ్ళు గిరిపుత్రులు గిరిపుత్రికలు ఉంటారు. వాళ్ళకి అది ఆచారం, దానికి మనం ఏం చేయలేము. కొన్ని ప్రాంతాల్లో పూర్తి నగ్నంగానే ఉంటారు, అదొక ఆచారం. వీడు అటువంటి దేశాలన్నీ కూడా తిరిగి వచ్చేసి వాడి మతి భ్రమణ ఉంది. అంటే చూడరానటువంటి వస్తువులు చూశాడు కదా, అరే ఆడవాళ్ళది స్తన్యాలు ఓపెన్గా చూశాడు, ఆడవారి యొక్క జననాంగాలు చూసేశాడు. సడన్గా వచ్చేసరికి వానికి ఒక వానికి వక్ర బుద్ధి పట్టేసి అందరితో తప్పుగా వాడు సావాసం చేసే ఉంటాడు. చేయకుండా ఎందుకుంటాడు వాడి బుద్ధి అటువంటిది. ఒక దేశంలో చేపలు తిన్నాడు, ఒక దగ్గర కప్పలు తిన్నాడు, పాములు తిన్నాడు, తాబేళ్ళు తిన్నాడు, మనిషి మాంసం తిన్నాడు, పంది మాంసం తిన్నాడు, అశుద్ధం తిన్నాడు, కుక్క అశుద్ధం కూడా తిన్నాడు వాడు. మరి ఇవన్నీ తిన్న తర్వాత వాడికి మంచి మెదడు ఎందుకుంటుంది? అట్లా మెదడు వాడికి చితికిపోవడం వల్ల నువ్వు ఏదన్నా వేసుకుంటారు నీకు ఇష్టం. ఎందుకంటే నీ తల్లిని మళ్ళీ తప్పుగా అనుకో, మళ్ళీ అదే వస్తుంది గ్యారెంటీగా. ఒక మగవాడిని తిట్టాలంటే పాపం తల్లి చెల్లెలు తప్ప ఇంకో దొరకరు మనకి. అటువంటి దరిద్రంలో ఉన్నాం మనం. ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళేం. మరి నీ తల్లిదండ్రులు చెల్లెలు అందరూ అట్లా డ్రెస్ వేసుకుంటే బాగుంటుందా? బాగుంటుంది కదా. అదే చెప్పాము, సమాజంలో ఎవరు ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది, ఏది ప్రమాదము, ఏ ప్రమాదం కాకుంటుంది, ప్రమోదం ఏమిటి, ప్రమోదంలో ఎలా ఉంటాము, ప్రమాదంలో ఎలా ఉంటాము, ఇది చెప్పడానికి ఎవరికైనా మంచిదే. తల్లి చెల్లి నాన్న తమ్ముడు అన్న ఎవరైనా మంచి మాట చెప్పే వాళ్ళకి అందరూ స్వీకరించవచ్చుగా. సరే స్వీకరించలేదు, నీకెందుకురా, అసలు నిన్ను ఎవరు రాయడు దిమ్మును. అసలు శివాజీ గారి అన్న మాటలకి ఎవరిని అనలేదు ఆయన. అనవసరమైనటువంటి కొంత వ్యక్తులు వచ్చేసి దాంట్లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఉనికి లేకపోవడం వల్ల బయటకు వచ్చి మాట్లాడడం. సరే అది వదిలేసి ఆ గొడవ వదిలేసేయి. నువ్వెందుకు వచ్చావు మధ్యలోకి? అసలు నీకేం సంబంధం రా? అసలు నీకు సంబంధం ఉందా? నువ్వేదో ఊరు చూపిస్తున్నావు, ఆ రోడ్డు చూపించచ్చుగా, ఆ పైఖాన్లు చూపించచ్చుగా, ఆ బాత్రూమ్లు చూపించచ్చుగా. నువ్వు వేరే దేశాలవి మనం ఎందుకు చూపిస్తున్నావు? నువ్వు ఒక టైంలో పాకిస్తాన్కి మనం అడుగుతుంటున్నట్టుగా మాట్లాడావు. కాబట్టి ఇవన్నీ కూడా ఉపేక్షించే అవకాశం లేదు. కాబట్టి వాడు మతి భ్రమణంతో ఉన్నాడు. అంటే వాడు ఉనికి కోల్పోతున్న భావనతో ఉండి వాడు ఇంకేదైనా మాట్లాడితే వాడికి హైక్ వస్తుంది అనుకున్నాడు. ఇలా రివర్స్ వస్తుంది అనుకోలేదు. ఆ రివర్స్ కూడా రాలేదు. వాడికి ఇంకా అదృష్టం ఉన్నట్టుంది. నిజమైనటువంటి సనాతన భారతీయులు, ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైనా సరే వాడిని ఫాలో అవుతున్న వాళ్ళు, ధర్మంతో ఉన్నవాళ్ళు తప్పకుండా వెంటనే అన్ఫాలో అవ్వకపోతే మాత్రం ఇది చాలా మీ మీదనే హేయమైనటువంటి వ్యక్తులుగా నేను మిమ్మల్ని చెప్పేస్తున్నాను. హీనమైనటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని నేను ప్రకటించాల్సి వస్తుంది. అది మీ ఇష్టం. దాని గురించి తప్పుగా మాట్లాడితే అనుకోకండి, క్షమించండి. అలా అంటే కూడా ఇది చేసి చూస్తేనే ఒకరి మీద మనం గట్టిగా నిలబడగలిగితే మన ధర్మం నిలబడుతుంది, లేదా ధర్మం నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది.